ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. జూన్ 2 నుంచి గురుగ్రహం మారబోతుంది. మరి గురుగ్రహం మార్పు వల్ల ధనుసు రాశి వారికి విశేషంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళకి ఎలాంటి మంచి చెడులు లాభ నష్టాలు ఎదురవుతాయి అంటారు, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గురుబలం ఉంటుందా, అది ప్లస్సా మైనస్సా? మైనసే, ముందే చెప్తున్నా. గురువు వీరికి అష్టమ భావానికి వెళ్తున్నాడు. అష్టమ భావానికి వెళ్ళేటువంటి సందర్భాలలో కొన్ని కష్టాలు తప్పవు. ఈ గురువు 8వ భావానికి వెళ్తున్నాడు. ఆల్రెడీ 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నుండే వీరికి శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ శని ఇంపాక్ట్ అనేటువంటిది మొదలైపోయింది. సుమారుగా ఒక 10 నెలల నుండి అనారోగ్య సమస్యలు కావచ్చును, చెస్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును, అదేవిధంగా కొంత గృహ సమస్యలు కావచ్చును, ఏమైనా గృహం కొనుక్కోవాలని కానీ, లేదా ఇంట్లో ఎవరైనా మరణించేటువంటి సందర్భాలు కానివ్వండి, ఉద్యోగంలో అవకతవకలు కావచ్చును, ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు కావచ్చును పనిచేసే చోట. అదేవిధంగా ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయినటువంటి దాఖలాలు ఎన్నో కూడా వీరికి ఉన్నవి. మరి ఇట్టి సందర్భాలలో వీరికి ఒకటే నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏమిటి అంటే, కర్మను మీరు అనుభవించాలి. ఎట్లా అనుభవించాలి అంటే, అయ్యో నాకు ఇట్లా బాధ అవుతూ ఉన్నదే అనేటువంటి ఆలోచన కాకుండా, చక్కగా ఇట్టి సమయంలో దేవతార్చనలు చేయడము, హోమాలు చేసుకోవడాలు, వ్రతాలు చేసుకోవడాలు, అదేవిధంగా దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళాలి. స్త్రీమూర్తులైతే ప్రతిరోజు వెళ్ళి పాత్రలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని శుభ్రం చేసే ప్రయత్నం చేయాలి. దేవాలయాన్ని శుభ్రం చేసే ప్రయత్నం చేయాలి. దేవాలయం ముందు ఒక చక్కగా శుభ్రపరిచి ఒక ముగ్గు వేసే ప్రయత్నం చేయడం ద్వారా వీరికి శనైశ్వరుని యొక్క అనుగ్రహం లభించే పరిస్థితి ఉంటుంది. దీనికి తోడు ప్రతి శనివారము కూడా ఎవరికైనా అన్నదానం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. చేతికి ఎల్లో రంగులో ఉండేటువంటి ఒక థ్రెడ్ అంటే ఒక దారాన్ని కట్టుకోవడము అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి 8వ భావంలో, 4వ భావంలో, 12వ భావంలో మరి యొక్క గురుగ్రహము చూడడం ద్వారా మీకు లభించేటువంటి విషయాలు ఏమిటయ్యా అంటే, స్థాన చలనాలు, పదవి హీనతలు, గవర్నమెంట్ రిలేటెడ్, రాజకీయ రంగంలో, సినీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో ధనస్సు రాశి వారు, బా, బి, భూ, బే పేర్లతో మొదలయ్యేటువంటి వారందరికీ కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఏర్పడబోతూ ఉన్నవి. బీ కేర్ఫుల్. ఎందుకంటే శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. స్థాన చలనాలు, పదవిహీనత, వ్యర్థ ప్రయాణాలు, స్త్రీ మూలక కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నవి. ధనస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇంకా చూసుకుంటే ఆదాయానికి మించినటువంటి డబ్బులు ఖర్చు అవుడు. ఎవరైనా ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఈ బా, బి, భూబే పేర్లతో ఓ 10 కోట్లలో సినిమా తీయాలి అనుకున్నది కాస్త 12 కోట్లు అవ్వడమో 15 కోట్లు అవ్వడమో చెప్పలేం. ఇలాంటి సందర్భాలు ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఇంకా ఏమిటయ్యా అనుకుంటే, బంధువులకు సంబంధించినటువంటి మరణ వార్తలు, దగ్గరలో ఉండేటువంటి బంధువులలో ఎవరో ఒకరు మరణించడాలు, అదేవిధంగా స్థాన భ్రంశము, ఎటు చూసినా స్థాన చలనం కిందనే వస్తుంది. ఇటు 4వ భావంలో స్థాన భ్రంశం ఉన్నది, అటు 8వ భావంలో మనకు స్థాన చలనం ఉన్నది. సో ఖచ్చితంగా కూడా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో బీ కేర్ఫుల్. అదేవిధంగా 12వ భావంలో కూడా స్థాన చలనం. ఎటు తిరిగి చూసినా ఈ 5 నెలలలో గృహప్రవేశం చేసుకోవచ్చు మీరు, లేదా ఏమైనా అద్దె ఇంటికి మారొచ్చును, మీ ఆఫీసెస్ ఏమైనా ఉన్న చేంజెస్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నవి, ఏమైనా చెప్పలేం. ఇలాంటివి మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నవి అని చెప్పడం జరుగుతున్నది. ఇక మరీ ముఖ్యంగా ఏమిటంటే, ఇంట్లో మీ తండ్రి గారికి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి కూడా ఉన్నది. సో
ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ఎంతో విశేషము. ఈ 5 నెలలు కూడా ఆ భూమి కొనడం కానీ, ప్రాపర్టీస్ అమ్మడం కానీ, ప్రాపర్టీస్ కొనడం కానీ, ఇక అదేవిధంగా రహస్య విషయాలు ఏమైనా బయటపడడాలు, సడన్గా ఏమైనా లాభాలు రావడము, ఇంకా మనకు విదేశీ యోగము, దానం చేసే స్వభావము, ఖర్చులు ఎక్కువగా అవడాలు, ఇగో ఇన్ని జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో ఇట్టి సందర్భాలలో ఈ ధనస్సు రాశి వారు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. మీరే కదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. కనుక తప్పకుండా మీకోసం నేను కొంత సమయాన్ని ఇస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను, చాలామంది వస్తున్నారు, మీరే రాలేకపోతున్నారు. తప్పకుండా రండి. మీ జాతకంలో ఎలాంటి గ్రహ బలాలు ఉన్నాయి, యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు, మీకు ఏ విధమైన రెమెడీ సెట్ అవుతుంది, మీకు ఏ విధమైనటువంటి రంగు సెట్ అవుతుంది, ఏ విధమైనటువంటి దశ దిశ నిర్ణయాలు సెట్ అవుతాయి, వితిన్ ఒక 9 వీక్స్ లేదా 5 వీక్స్లో మీకు రిజల్ట్ ఎలా రావాలి అనేటువంటి ఉద్దేశంగా నేను మీ ముందుకు రావడం జరిగింది. కనుక మీ జీవితాన్ని మార్చుకునేటువంటి ఆలోచన మీకు ఉన్నట్టయితే వన్స్ కన్సల్ట్ మీ. తప్పకుండా నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత అనేది మీరు మీ రిమైండర్లో రాసి పెట్టుకుంటారు అంతే. గురుగారు, మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త పరిస్థితులు బాగుంటాయి అంటారు? శనైశ్వరునికి సంబంధించినటువంటి హోమాలు, గురువుకు సంబంధించినటువంటి హోమాలు వీరికి చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇట్టి సమయంలో సూసైడ్ అటెంప్ట్స్ చేయడాలు, బ్లాక్మెయిల్కు గురవడాలు, సీక్రెట్గా ఏమైనా విషయాలుంటే అవి బట్టబయలయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా అంటే ఎమోషనల్గా ఇప్పుడు మీకు ఉండబోతుంది. కనుక గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ దర్శనం, కాలభైరవ హోమం, దత్తాత్రేయ స్వామి దర్శనం, దత్తస్తవం చదవడం మీకు కొంత పర్వాలేదనే పరిస్థితి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి గురుగ్రహ మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.